తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నానండి. చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమం మనం ప్రారంభించుకుందామండి. పరిశుద్ధుడైన ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, దయగలిగిన తండ్రి, గత కాలమంతా నీ పిల్లలైన మమ్మల్ని అందరినీ కృపచేత కాపాడి నేటి దినాన్న మీ పాదసంధిలో చేరి ఈ విధంగా మీ నామాన్ని స్తుతించడానికి అల్పులైన మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. ఈ సమయంలో మా తండ్రి, ఆదాము నుండి మరణించినటువంటి ఆత్మలు పాతాళములు ఎక్కడ ఉంటున్నాయి, ఎలా ఉంటున్నాయి అనే అంశాన్ని బట్టి తండ్రి కొద్ది నిమిషాలు నేను ఆలోచించడానికి సిద్ధపడుతున్నానయ్యా. మీ ఆత్మ సహాయం చేయండి. వినబోతున్న ప్రియులైన వారందరూ తండ్రి ఆధ్యాత్మిక బలపడినట్లు సత్యాన్ని గ్రహించినట్లు మీ ఆత్మ తోడ్పాటును ప్రసాదించుమని, వించున్న బిడ్డలందరినీ మీరు దీవించి కృప బలపరచుమని, యావత్ ఈ కార్యక్రమానికి మీ ఆత్మ తోడ్పాటును దయతో అందించుమని, సమస్త ఘనతా మహిమ మీకే ఆరోపిస్తూ క్రీస్తు నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. మంచిదండి. సమయంలో మనం ఒక ప్రత్యేకమైన అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు మనం ధ్యానించుకుంటానికి సిద్ధపడదామండి. ఏంటా ప్రత్యేకమైన అంశము అంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, ఆదాము నుండి మరణించినటువంటి వారి ఆత్మలు పాతాళ లోకంలోకి వెళుతున్నాయి అనే కాల సమయంలో కొద్ది సమయము ఆ పాతాళము యొక్క వివరణ మనం కొద్దిగా గ్రహించామండి. సో ఈ సమయంలో పాతాళముకి వెళ్ళినటువంటి ఆత్మలన్నీ కూడా ఒకే స్థలంలో ఉన్నాయా, లేక వేరు వేరు స్థలాల్లో ఉన్నాయా పాతాళంలో? ఒకవేళ వేరు వేరు స్థలాల్లో ఉంటే ఆ స్థలాల పేరేంటి, ఆ స్థలంలో ఆ ఆత్మలు అనుభవిస్తున్నటువంటి స్థితి ఏంటి అనేది ఈరోజు మనము క్లుప్తంగా అర్థవంతంగా దైవ గ్రంథాన్ని పరిశీలన చేస్తూ ఆలోచించడం ప్రయత్నించేదామండి. సో దీనికి ముందుగా నేను మరణాన్ని గురించి ఒక మాట చెప్పి, ఆ మరణించిన స్థితి ఆత్మ ఎక్కడికి వెళ్తుందో అంత స్పీడ్గా పాతాళంలోకి వెళుతున్నాయని నేను చెప్పాను కదా. పాతాళంలో ఉన్నటువంటి నరకంలోనికి కానీ లేక నెమ్మది పొందే స్థలము కానీ మధ్యలో ఒక అగాధం ఉన్నదని కూడా నేను జ్ఞాపకం చేసింది, వివరిస్తానండి. సో ఇప్పుడు దానికి అక్కడికి ఆత్మ పాతాళంలోకి వెళ్ళి ఆ నరకంలోకి ఎంత స్పీడ్గా వెళుతుందో మనం ఆలోచిద్దాం. ఆ పాతాళములో ఉన్నటువంటి ఆ నరకం ఉంది కదా, నరకములో ఆత్మలు ఎంత బాధపడుతున్నాయా, ఎలా ఉన్నాయి అనేది ఈరోజు కేవలం నరకాన్ని గురించి కొద్ది మాటలు ఆలోచించడానికి ప్రయత్నించేద్దాం. తదుపరి ఆ రెండవ స్థలం ఉందంటున్నారు కదా, నేను చదువుతానండి, వివరిస్తానండి. రెండవ స్థలం ఉందంటున్నా కదా, ఆ రెండవ స్థలమైనటువంటి అది నెమ్మది పొందే స్థలమా, పరదైసా, ఇట్ మేబీ ఏదైనా అనుకుందాం. అది రేపటి కాలంలో ఆలోచించడానికి ప్రయత్నించేద్దాం. ఇప్పుడు ప్రియమైన దేవుని పిల్లలారా, మనిషి పుట్టుక, మరణం ఈ రెండింటి మధ్యనే మనిషి యొక్క జీవిత కాలం ఉంది. ఆ జీవిత కాలం కూడా చాలా స్వల్పమైనది. ఏమంటే చాలా స్వల్పం, కొద్ది సమయమే. ఆ సమయం ఎంత అని బైబిల్ చెప్తుందంటే, ఆవిరి లాంటిది జీవితము అంటాడు యాకోబు గారు. ఇంకాస్త ముందుకి లేకపోతే మరొక రకంగా ఆలోచిస్తే, నీటి బుడగ లాంటిది ఈ జీవితము. ఇంకొక మాటగా తీసుకుంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితం నీడవలే సాగిపోతుంది అంటాడు యోబు గారు. సో మరి అదే యోబు గారు మనం తీసుకున్న నీటి నుండి జారిపడిన నీటి బిందువు లాంటిది అంటారు. పేతురు గారు అంటారు గడ్డి పువ్వు లాంటిది. అంటే ఉదయము మంచిగా కనపడుతుంది, అది కోయబడి వాడబారిపోయి దాని రూపురేఖలను పోగొట్టుకున్నట్టుగా ఉంటుంది జీవితము అంటూ జననానికి మరణానికి మధ్యన ఆ ఉన్న స్వల్ప కాలాన్ని ఎందుకో ఈ విధంగా ఇంత చిన్నది బుడగ లాంటిది పగిలిపోతుంది. విత్ ఇన్ సెకండ్లో పగిలిపోతుంది. సెకండ్ ఒక నిమిషం, పావు నిమిషం అలా టుప్ అని విడిపోతుంది. ఆవిరి లాంటిది అంత ఈజీగా పైకెళ్ళిపోద్ది, లేకపోతే కలిసిపోద్ది అని ఈ మాటలు మన అన్నది తెలిసింది. సో అందుకే ఒక మనుషులు ఏమన్నారంటే,
మనిషి పుట్టినప్పుడు అంటే పుట్టుకతో మరి భూమి మీదకి వచ్చి కళ్ళు తెరుస్తున్నాడు, మరణం పేరుతో మరి యాత్ర ముగిస్తున్నాడు అన్నట్లుగా అంటారు. అంటే కళ్ళు తెరిస్తే జననమురా, కళ్ళు మూస్తే మరణంరా అంటారు. సో మరొక మాటగా చెప్తే ప్రియమైన దేవుని పిల్లలారా, పుట్టుకతో భూమి మీదకి వస్తున్నాడు మనిషి, మరణం పేరు చెప్పి అంటే పుట్టుకతో భూమి మీదకి వచ్చి అన్ని బంధుత్వాలన్నీ కలుపుకుంటాడండి. అక్క, చెల్లి, కూతురు, కొడుకు, ఇలా బంధుత్వాలన్నీ ఏర్పరచుకుంటాడు. మరణం పేరుతో ఈ బంధుత్వాలన్నీ కూడా తెంపుకొని భూమి కిందకి వెళ్ళిపోతాడు. ఇదేరా మరణానికి జనానికి ఉన్న తేడా అంటాడు మరొక వ్యక్తి. సో ఇక్కడే నాకు అసలు పాయింట్. సో పుట్టిన మనిషి చనిపోతున్నాడు, శరీరమేమో మట్టికి వెళ్ళిపోతుంది, ఆత్మేమో తన దయచేసిన దేవుని వద్దకు వెళ్ళాలి. దేవుని వద్దకు వెళ్ళాలి అంటే చనిపోగానే వెంటనే దేవుని వద్దకు వెళ్ళేటటువంటి అవకాశాలు దైవ గ్రంథంలో కనబడట్లేదు. ఎందుకు కనబడట్లేదు అనేది మనం ఆలోచిస్తే, యేసు ప్రభువు వారు ఈ భూలోకాన్ని పరలోకానికి వెళ్ళి తిరిగి వస్తాను, వచ్చిన తర్వాత మిమ్మల్ని తీసుకొని వెళ్తానన్నాడు కనుక ఆయన రాలేదు, ఎవరిని తీసుకొని వెళ్ళలేదు కనుక మరి పరలోకానికి ఎవరు వెళ్ళలేదంటాను కూడా ఒక ఛాన్స్. అది యోహాను సువార్త 3:13 చూసుకుంటే ఆ మాట మనకు కనపడుద్దండి. సో ఇప్పుడు నాకు కావాల్సిన ప్రేమ దేవుని పిల్లలరా, ఈ ఆత్మ మరణం శరీరం మట్టికి వెళ్ళిపోతుంది. ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అని అంటే ఆ మట్టి కిందున్న పాతాళం ఉందే, పాతాళానికి వెళ్ళిపోతుంది ఆత్మ. బాగా గమనించాలి. మట్టిలో తెచ్చిన శరీరం మట్టికి వెళ్ళిపోతుంది, గమనించాలి. సో ఆ మట్టిని చీల్చుకొని దిగు భాగంలో ఉన్నటువంటి పాతాళానికి ఆత్మ వెళ్ళిపోతుంది. అంటే ప్రియ దేవుని పిల్లలరా, ఒకసారి మనం ఆలోచించాలి. ఆ పాతాళములో ప్రియ దేవుని పిల్లలరా, అక్కడ ఏమున్నాయంటే ఆ పాతాళములో అగ్నిమయమై ఉంది అంటాడు యోబు గారు. నేను కూడా చెప్పిన మాట 28వ అధ్యాయం 5వ వచనంలో ఆ మాట కొంచెం చూద్దామండి. అగ్నిమయం ఉంది. ఈ మాటను కొద్దిగా వివరించడానికి మనకి ఎంతైనా అవసరం అండి, బాగా గమనించాలి ప్రియమైన వాళ్ళరా. ఇక్కడ చెప్తున్న మాట 28:5వ వచనంలో యోబు గారు చక్కటి మాట మనకి ఇక్కడ రాశాడండి. ఏంటో చదువుతున్నాను చూడండి. 28:5 భూమి నుండి ఆహారము పుట్టును, భూమి లోపల భాగము అగ్నిమయమై ఉండున్నట్లు. ఏంటంటే అగ్నిమయమైనట్లుండును అంటే మైనము కరిగిపోతే ఎలా ఉంటుంది అదేనండి. ఒకసారి కింద అలా భూమి తుకతుక ఉడికిపోతుంది. అంటే అగ్నిపర్వతాలు పగిలినాయి అంటారే, అవి ఒకసారి బ్రేక్ అయితే భూమి పైకి వస్తాయండి. అవే కింద ఉడికిపోతున్నటువంటిది. లేదా ఒకవేళ మనం బోర్ వేసామనుకోండి, ఆ బోర్ నుండి నీళ్ళు వచ్చేటప్పుడు చూస్తే వేడిగా ఉంటాయి. ఎందుకంటే ఆ నీటికి దిగు భాగాన అగ్ని ఉడికిపోతుంది. ఆ మట్టిలో కలిసిన శరీరము, దిగుకెళ్ళ ఆత్మ ఈ తుకుతుక ఉడికిపోతున్న పరిస్థితి పాతాళము అన్నారు. ఈ పాతాళంలో ప్రియ దేవుని పిల్లలరా, ఈ ఆత్మలన్నీ కూడా వెళ్తాయి. ఆత్మలన్నీ కూడా ఆదాము నుండి ఇంతవరకు మరణించిన, నేటి వరకు రేపటి కాలంలో మరణించిన వారైనా, అంటే క్రీస్తు ప్రభు రాకడికి ముందు ఎవరు మరణించినా ఎక్కడికి వెళ్ళాలి? పాతాళానికే వెళ్తాయి ఆత్మలు. సో ఈ ఆత్మలో పాతాళానికి వెళ్ళిన తర్వాత ఎక్కడుంటాయి అంటే భూమి దిగు భాగాన్ని కాలిపోతుంది అన్నాం కదా, కాలుతుంది అన్నాను కదా, భూమి తుకతుక ఉడికిపోతుంది అని మనం బైబిల్లో మనం చదువుకున్నాం కనుక ఈ యొక్క తుకుతూ ఉడికిపోతున్నటువంటి ఆ పాతాళంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎన్నున్నాయి అంటే ప్రియమ దేవుని పిల్లలరా, మన దైవ గ్రంథాన్ని బట్టి ఆలోచన చేస్తే దైవ గ్రంథాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే ఆ పాతాళంలో 3 ప్రదేశాలు ఉన్నట్లుగా స్పష్టంగా మనకు దైవ గ్రంథాలు రాయబడి ఉన్నాయండి. పాతాళంలో 3 ప్రదేశాలు ఉన్నట్లుగా. ఒకటి నరకం అనుకున్నా, మరి ఒకవేళ రెండవది ప్రియమ దేవుని పిల్లలరా ఎలాగా మహా అగాధం అనుకున్నా, మూడవదిగా అయితే మరొకటి అది నెమ్మది పొందే స్థలం అనుకున్నా. కనుక ప్రియమ దేవుని పిల్లలు ఈ 3 స్థలాలు ఎక్కడ ఉన్నాయి అంటే పాతాళంలో ఉన్నాయి. పాతాళంలో ఉన్నాయి అని మనం ఎలా చెప్పగలమంటే ఇప్పుడు మనం చదువుపోతున్న లేఖనాన్ని బట్టి మనం ఆలోచిస్తాం. దానికంటే ముందుకు మరొక మాట మనం చూసుకుంటే ప్రియమ దేవుని పిల్లలారా, సామెతల గ్రంథము 15:24లో ఏమంటాడంటే, సామెతలు 15:24లో ఈ మాట చదువుకొని ముందుకెళ్ళడానికి ప్రయత్నించేదామండి. 15వ అధ్యాయము 24వ వచనంలో ఏమంటున్నాడంటే, ఈ మాట ఎందుకు చదువుతున్నానంటే ప్రియమ దేవుని బిడ్డలారా, 15వ అధ్యాయం 24వ వచనం అండి. సామెతలు 15:24
క్రిందనున్న పాతాళం తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకును. అంటే పాతాళంలో ఉన్నటువంటి నరకాన్ని తప్పించుకోవాలి అని అనుకుని ఏ వ్యక్తి అయినా వారు బుద్ధిమంతులుగా బ్రతుకుతూ భూలోకంలో పరమునకు పోయేటటువంటి మార్గం ఉంది కనుక ఆ మార్గాన్ని భూలోకంలో ఈ స్వల్పకాల వ్యవధి జననానికి మరణానికి మధ్యలో ఈ స్వల్పకాల సమయంలో పరమునకు వెళ్ళాలనేటువంటి బుద్ధి కలిగి క్రిందనున్న పాతాళం నరకం తప్పించుకునేటటువంటి వ్యక్తిగా భూమిపైన ఉన్నప్పుడే సిద్ధపడాలి. నీ బ్రతుకు ఆయుష్కాలం ఉన్నప్పుడే సిద్ధపడాలి. ఈ కొద్ది ఆయుష్కాలంలోనే నేను ఎందుకు పుట్టించాడు, ఎందుకు బ్రతుకుతున్నావు, ఏం చేయమంటున్నాడు, ఏం చేస్తున్నాను, సో నాకు బ్రతికిచ్చింది ఎవరు, ఆయన కొరకు బ్రతకకపోతే ఎంత ప్రమాదం అనేటువంటి ఆలోచన మరణానికి ముందుగానే ఈ భూమి మీద ఉండగానే దిగువ పాతాళానికి వెళ్ళే క్రితమే నిర్ణయించుకోవాలండి. మనకి చిన్న కొద్ది కాలంలో, సో ఆ కొద్ది కాలం నిర్ణయించుకుంటే ఆ పాతాళంలోకి వెళ్ళిన తర్వాత ఆ నిర్ణయించుకోనటువంటి వారు ఎక్కడ ఉంటారు, ఆ కొద్ది సమయంలో నిర్ణయించుకొని చిత్తాన్ని భూలోకంలో అనుసరించిన వారు ఎక్కడ ఉంటారు అనే దాన్ని చెప్పడానికి యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి పరలోకం భూలోకానికి వచ్చిన తర్వాత భూలోకంలో ఉన్న పరిస్థితులు అన్నీ ఆయన చూస్తూ అనుభవిస్తూ ఇక చెప్పాల్సిందేంటి, పరలోకం గురించి చెప్పాడు. ఏమండి, పరలోకంలో మరి ఆయన తండ్రి చిత్తం నెరవేర్చబడుతున్న పరలోకం గురించి చెప్పాడు. ఎక్కడి నుండి వచ్చి పరలోకం గురించి వచ్చి పరలోకంలో ఏం జరుగుతుందో చెప్పాడు. ఆ లోకానికి వెళ్ళాలంటే నేనే మార్గం అని చెప్పాడు, నేనే స్థలం సిద్ధపరుస్తానని చెప్పాడు. ఓకే, కానీ ఆయన కూడా మరణించి పాతాళానికి వెళ్ళి పాతాళంలో పరదేశులో మరి 3 దినాలు అంటే మరణించిన సందర్భంలో ఆయన ఉంది, మరలా తిరిగి భూమి మీదకి వచ్చాడు. అంటే భూమి కింద ఏముందో, ఆ భూమి కింద ఉన్నటువంటి ఆ పాతాళంలో ఏ స్థలాలు ఉన్నాయో ఆ స్థలాల్లోకి ఆత్మలు, అక్కడికి 3 స్థలాల్లో ఎలా ఆత్మలు మరి డివైడ్ అయ్యి ఎందుకు వెళుతున్నాయో కరెక్ట్గా చెప్పినటువంటిది ఏదైనా ఉన్నది అని అంటే క్రీస్తు ప్రభుల వారు బ్రతుకు తన జీవిత కాలంలో ముందే వివరాలని చెప్పేసాడండి. మనందరికీ తెలిసిందే, కానీ కొందరు వివరించడంలో ఎలా, కొందరు వివరించడంలో అలా చెప్తుండగా ఎన్నో రకాలుగా మనం విని ఉంటాం. సో ఈ మాటలు కూడా ఆలకించండి. ఇక్కడ చెప్పబడుతున్న మాట, ఇక్కడ ధనవంతుడు లాజరు అనేటువంటి 2 వ్యక్తుల గురించి యేసు ప్రభువు చెప్పారు. ఏమని, భూలోకంలో బ్రతికిన జీవితాన్ని గురించి చెప్పాడు. ఎలాగంటే భూలోకంలో ఒక ధనవంతుడు అన్న ఏంటంటే రోజు సుఖపడుతూ జీవితాంతకాలం సుఖపడుతూనే చనిపోయాడు. బాగా గమనించాలి. అంటే అంత రిచ్గా ఆయన బ్రతికాడు. ఆయన బ్రతుకు గురించి బ్రతుకున్నప్పుడు చెప్పాడు. అదే ఇంకొక వ్యక్తి ఉన్నాడు అక్కడ, దరిద్రుడు అని ఉంది, ప్లస్ ఆ వ్యక్తి పేరు ఉంది. ఇక్కడ ధనవంతుడు అని ఉన్నది కానీ ఈ వ్యక్తి పేరు లేదు. మీరు గమనించినట్లయితే చాలా పర్యాలు దేవుని గ్రంథంలో అనేక మంది పేర్లు ఉండవండి. లోతు భార్య పేరుందా అండ్ ఉందా? ఉండదండి. తర్వాత ఎవరో యోబు గారి భార్య పేరుందా? ఉండదండి. కొందరి పేర్లు ఉండవు, క్యారెక్టర్ మాత్రం ఉంటుందండి. క్యారెక్టర్ ఉండదు. సో ఈయనకి పేరు లేదు. కొందరి లోకంలో కలిగినటువంటి వరకు మీరు చూస్తే లాయర్ చదివారనుకోండి, రామారావు గారండి అన్నారనుకో, పలకడైన అటు పిలిపించుకుంటూ ఆయనకు ఇష్టం ఉండదు. లాయర్ గారండి అన్ననుకో, తన వృత్తిని బట్టి పిలిపించుకుంటాడు. హెడ్ మాస్టర్ గారు మాస్టర్ అండి అంటేనే ఆయన ఎక్కుద్ది. పక్కన 100 మంది మాస్టర్లు ఉండొచ్చు, గబెక్కిని ఆ పిలుపుని బట్టి ఆయనే చూస్తాడు. సో తన హోదాను బట్టి పిలిపించుకుంటాడు. ఈయనకి పేరుతో పని లేదు కొందరికి అన్నట్టుగా ఇదిగో ఈయన కూడా పేరు లేదండి, ధనవంతుడు. సో ఇద్దరు బ్రతికిన తీరు కనబడుతుంది వ్యత్యాసం. ఈయన పేదవాడిగా, తనకి కురుపులతో ఉన్నట్టుగా, ఆకలి బాధలతో ఉన్నట్లుగా, ఆ బల క్రింద పడి తినే ఆ రొట్టు ముక్కలతో ఆకలి తీర్చుకుంటూ తన స్థితిని బట్టి అలా ట్రై చేస్తూ స్థితిని బట్టి ఏనాడు చింతించిన వ్యక్తి కానీ బాధపడిన వ్యక్తిగా లాజర్ గారి గురించి మనకు కనబడదండి. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక వ్యక్తి బాగా సుఖపడ్డాడు భూమి మీద, అక్కడ ఏం చేస్తున్నాడు, ఇక్కడ పక్కన ఉన్న వ్యక్తి బాగా భయంకరంగా కష్టపడ్డాడు. అంటే వేదన పేదవాడిగా దరిద్రుడిగా ఉన్నాడు. రైట్. అంటే వీరు చనిపోయారు. అంటే పేదవాడు, నీతిమంతుడు, ధనికుడు, దరిద్రుడు ఎవరైనా భూలోకానికి వచ్చిన ప్రతి వ్యక్తి చనిపోతారు. సో దానికి మూలం పాపము, ఇంకా దాని మూలానికి వెళ్తే దురాశ. సో ఇంకా వెనక్కి వెళ్తే బాగా టైం అయిపోద్ది.
కనుక అటువైపు పోవట్లేదు. సో ఇక్కడ ఈ విధంగా చనిపోయిన తర్వాత కూడా ఇద్దరూ చనిపోయారు. సుఖపడ్డ వ్యక్తి చనిపోయాడు, పేదవాడిగా ఉన్న వ్యక్తి కూడా చనిపోయాడు. పేదవాడిగా చనిపోయిన లాజరును తీసుకుని వెళ్ళడానికి దేవదూతలు వచ్చాయి. ఇదిగో వెంటనే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ధనవంతుడు కూడా చనిపోయి పాతాళంలో బాధపడుచున్నాడు అని. అంటే ఇప్పుడు పాతాళములో వెళ్తున్న ఆత్మలు ఉన్నాయి, అన్ని ఆత్మలు వెళ్తున్నాయి అన్నాం కదా. ఇప్పుడు నీతిమంతుడు వెళ్ళాడు అంటే దేవునికి అనుకూలంగా పేద స్థితిలో ఉన్న వ్యక్తి వెళ్ళాడు, ధనవంతుడు ఉన్న స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి కూడా పాతాళానికి వెళ్ళాడు. అట్ ద సేమ్ టైం అప్పటికే దేవదూతలు పాపం చేసినప్పుడు కూడా అదే పాతాళంలో ఆ రెండింటి మధ్యన అంటే వేతనకర స్థలానికి నెమ్మది స్థలానికి మధ్యలో మహా అగాధంలో ఆ యొక్క దేవదూతలు కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఆ అక్కడ పాతాళంలో నరకం ఉన్నది, అంటే యాతనకర స్థలం ఉన్నదని ధనవంతుడు మనకు కనబడుతుంది. ఇంకా కాస్త ముందుకెళ్తే ప్రియ దేవుని పిల్లలరా 25వ వచనం చదువుతున్నాను. 25వ వచనం చదువుతున్నాను. 25 అండి. ఏమని మరి లోక సువార్త 16:22 నుండి చదువుకుంటానికి మొత్తం వచ్చిన చదివితే బాగుంటుందని మీకే అర్థమైపోతుంది. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతుల చేత అబ్రహాము రొమ్మును ఆనుకుంటూ కొనుక్కోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకునే లాజరును చూశాడు. అంటే ఇక్కడ చాలా చిత్రంగా కనబడుతుందండి. పాతాళంలో ఉన్నటువంటి వ్యక్తుల గురించి బతుకున్నప్పుడు గురించి వాళ్ళ స్థితిని చెప్పాడు యేసు ప్రభువు వారు. చనిపోయిన తర్వాత కూడా పాతాళంలో వాళ్ళకి ఎట్టి స్థితి మరి వచ్చిందో వాళ్ళు చేసుకున్న దాన్ని బట్టి అని చనిపోయిన తర్వాత వాళ్ళ ఆత్మలు ఎక్కడ ఉన్నాయో కూడా చెప్పాడు. ఇంతవరకు ఏ మత గ్రంథాలు ఈ విషయాన్ని చెప్పలేదండి, ఏ మత గ్రంథం చెప్పలేదు. కానీ ఇది దేవుని యొక్క మార్గమై ఉన్నటువంటి, ఇది మతం కాదండి, మార్గం. ఈ దైవ గ్రంథమైన బైబిల్ మాత్రమే, పరిశుద్ధ గ్రంథమే ఆ యొక్క మానవుని మరణం తర్వాత ఏం జరుగుతున్నది, ఎక్కడికి వెళ్తున్నాయి ఆత్మలు అని చెప్పిందండి. లోకంలో ఇతరులు చెప్పే మాటలు ఎలా ఉన్నాయి అంటే, చచ్చిపోతే మట్టిలోకి వెళ్ళిపోయిన మట్టి ఆత్మ వెళ్ళిపోతుంది, ఆత్మ గాలిలో కలిసిపోద్ది అంటాడు. మరి ఎవరు చూసారో గాలి అనేదే కంటికి కనబడదు, మళ్ళీ ఈ ఆత్మ కూడా వెళ్ళి గాలిలో కలిసిపోయిద్దట. వినటానికి చెప్పటానికి కూడా ఉండాలి, మరి ఇంకేం చెప్పనండి. సో ఒకవేళ అందుకేనేమో పెద్దోళ్ళు అంటారు, వీడి గాలి పట్టింది వీడికి, ఇది గాలిలో ఆత్మలు కలిసిపోయినాయట, వీడి గాలి పట్టిందంట. ఆ మాటకి అర్థం ఏంటి? దెయ్యం పట్టింది అని అర్థం. అంటే గాలిలో కలిసిపోయింది ఎవరైనా సరే దెయ్యం అవుతారు, ఆ దెయ్యాలు వచ్చి మళ్ళీ పడతాయి అన్నట్టుగా లేదు మాటకి అర్థం. కరెక్ట్ కాదు, అది పక్కన పెట్టండి. సో ప్రియ దేవుని పిల్లలరా 25వ వచనం చదువుతున్నాను అనుకున్నాను. ఏమిటంటే అందుకు 24 తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలికొను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుచుని కేకలు వేసి చెప్పాను. అంటే బాధపడుచున్నాను అని 22లో వచ్చినుంది. నేను అగ్నిజ్వాలలో యాతన పడుచున్నాను అని కేకలు వేస్తున్నాడట. బాధ ఎలాంటి ఎలాంటి బాధ? అగ్నిజ్వాలలు కాలిపోతున్నాడట. బాధ ఎలా ఉంటుందంటే కాలిపోతున్నాడంట. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎందుకు కాలిపోతున్నావయ్యా, ఈ అగ్నిజ్వాలలు ఎందుకు కాలిపోతున్నావు అని అంటే అబ్రహాం గారు దానికి ఆన్సర్ చెప్తున్నాను. అందుకే అబ్రహాం, కుమారుడా, నీ జీవితకాలం అంతా నీకు ఇష్టమైన సుఖం అనిపించుతుంది అంటే అక్కడ సుఖం అనిపించిన వ్యక్తి కన్ను మూసిన తర్వాత వెంటనే పాతాళంలో యాతన పడుతూ అగ్నిజ్వాలలో కాలుతూ ఏగుతూ ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. భూలోకంలో కష్టాలు శ్రమలు మరి ఏమి లేకపోతే దరిద్రుడిగా ఉన్నటువంటి లాజరు అయితే ఇదే పాతాళంలో ఎక్కడ ఉన్నాడో మనకి స్పష్టంగా 25 వచ్చిన దిగువ భాగం చూస్తుంది. ఏమండి 25 వచ్చింది, నువ్వు జీవితకాలమంతా సుఖం అనిపించింది, అలాగునే లాజరు కష్టం అనుభవించినని జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. ఇప్పుడైతే ఇక్కడ అంటే ఆ పాతాళంలో ఇక్కడ ఏం చేస్తున్నాడు? లాజరు నెమ్మది పొందుచున్నాడు, నువ్వు యాతన పడుచున్నావు. అంటే అక్కడికి భూలోకానికి ఇక్కడికి 2 డిఫరెన్స్ కనపడుతుంది. అక్కడ సుఖపడిన వ్యక్తి ఇక్కడ యాతన పడుతున్నాడు, ఆ భూలోకంలో మరి కష్టపడిన వ్యక్తి, ఇబ్బంది పడిన వ్యక్తి, దరిద్రుడు ఇక్కడికి వచ్చి సుఖపడుతున్నాడు. అంటే భూమి మీద ఉన్నప్పుడే నువ్వు సుఖపడాలా లేక యాతన పడాలా
అని నిర్ణయించుకున్నారు. కానీ ఇదిగో ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఆత్మలో ప్రేమ దేవుని పిల్లలరా ఎలా ఉన్నాయో తెలుసా? చక్కగా ఒకరు మాట్లాడుకుంటున్నట్లుగా, ఒకరికొకరు చూసుకుంటున్నట్లుగా కనబడుతుంది. కానీ ఇక్కడ వాళ్ళు అక్కడికి వస్తానికి అవకాశం మాత్రం లేదు. కానీ ఆ బాధ ఈ నరకంలో ఈ వ్యక్తిని ప్రియ దేవుని పిల్లలరా ఇంత బాధపడుతున్నాడు, అగ్నిజ్వాలల యాతన పడుతున్నాడు. ఈ యొక్క చనిపోయిన వెంటనే ఎంత టైంలోకి వెళ్ళిపోద్ది తెలిసి, ఎంత స్పీడ్గా ఆత్మ పాతాళంకి వెళ్ళిపోద్ది అంటే ప్రియమ దేవుని పిల్లలారా మీరు గమనించినట్లయితే క్షణాలలో వెళ్ళిపోద్ది ఆత్మ పాతాళానికి, క్షణాల్లో వెళ్ళిపోద్ది. అదే యోగు పుస్తకము 21:13 అంటాడు, శ్రేయస్సు కలిగి అందరు చక్కగా ఉంటారు, ఒక్క క్షణంలోనే ఏమవుతుందో తెలుసా? క్షణాల్లోనే వారు పాతాళంలోనికి దిగిపోతారు అంటాడు. ఏమండి ఏంటంట? శ్రేయస్సు కలిగి బ్రతుకుతారు, కానీ క్షణంలోనే ఎక్కడికి వెళ్ళిపోతారు? పాతాళానికి వెళ్ళిపోతారు. ఆ మాట చూద్దాం, చూడండి ఒకసారి. యోగు పుస్తకము 21:13 అండి. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక్క క్షణంలో పాతాళం కూలిపోతారు, ఆ పాతాళంలో నరకంలోకి వెళ్ళిపోతారు. సో ఎందుకు వెళ్ళిపోయాడండి పాతాళంలో నరకానికంటే? భూమి మీద తనకిష్టమైనట్టు జీవించాడు మనిషి. నీకు ఇష్టమైనట్టు జీవించడానికి అది నీకు ఆయుష్కాలం ఇచ్చింది. నీ గాలి, వాతావరణం ఇవన్నీ నీకు ఇచ్చింది, అన్నీ నీ పంట దశకం అన్నీ ఇచ్చింది నీకు, నీ ఇష్టమైన బ్రతకమని కాదు. అలా నీకు ఇష్టమైనటువంటి బ్రతికితే నీకు కష్టమైనటువంటి ప్రదేశం పంపించడం నాకు పెద్ద కష్టమేమి నాకు కాదు, నాకు డెడ్ ఈజీ అంటాడు దేవుడు. దీనిని బట్టి మనిషి బుద్ధి తెచ్చుకోవాలి. నీకు ఆయుష్కాలం ఇచ్చి అన్నీ ఇస్తే మదించి ఆ ఇచ్చిన ఆయన విడిచిపెట్టి ఉన్నదాన్ని చూసుకుంటూ నీ ఇష్టం వచ్చి కానీ బ్రతితే భూమి మీద ఇదిగో పట్టే గతి ఇలాగే ఉంటుందని నీకు నాకు జ్ఞానోదయం కలిగజేస్తున్నాడు ధనవంతుడు. మాట అర్థమవుతుందండి. సో సమాజంలో కానీ, ఇంటిలో కానీ, మన పిల్లలు కానీ, మన గ్రామాల్లో కానీ మనిషిగా నేను పుట్టే నాకు వయసు వచ్చింది అని మన ఇష్టం వచ్చిన ప్రవర్తిస్తే ఎవరైనా ఊరుకుంటారండి? ఎవరుకురా? అక్కడ ఉండే రూళ్ళు దేవుడి సిద్ధాంతంలో పాటించొద్దా? అవి మాత్రం ఊరుకోరు. కానీ తనకి కలిగింది కదా అని అనుకొని సుఖపడిపోయాడట. ఆయన చనిపోయాడు. ఇక్కడ యాతన పడిపోతున్నాడు. అక్కడ ఏసీలో ఉన్నాడు, ఇక్కడేమో నాన్ ఏసీలాగా ఏగుతున్నాడు. సో ఇక్కడ ఈ నరకంలో ప్రియ దేవుని పిల్లలరా, ఈ నరకాన్ని గురించి కొద్ది నిమిషాలు మాట్లాడుకుని ముగించుకున్నాం. ఈ నరకంలో మీరు గమనించినట్లయితే ఎంత యాతన పడుచున్నాడంటే లాజరేమో నెమ్మది పొందుతున్నాడు. అంటే ఇప్పుడు పాతాళంలో ఏమున్నాయని మనకు అర్థమవుతుంది. పాతాళంలోకి వచ్చారు, పాతాళంలోనే ఏమవుతుంది? యాతన పడుచున్నటువంటి ప్రదేశాన్ని నరకము అన్నారు. ఏమండి? గెహెన్నా గ్రీక్ పదంగా. ఏమండి? హెల్ అనేది కూడా మనకు కనపడుతుంది కదా. సో ఈ ప్రకారం మనం గమనిస్తే ప్రియ దేవుని పిల్లలరా ఈ యాతన పడుచున్నాడు. ఆ ఎంత యాతన పడుచున్నాడో మనం చెప్తానండి. అదే మధ్యలో అగాధం ఉందని కింద చదువుతాడు, రేపు చదువుతామండి. అది మధ్యలో అగాధం ఉంది, కానీ ఇక్కడేముంది? నెమ్మది పొందే స్థలం ఉంది. కానీ బాగా గమనించాలి. సో ఆ నెమ్మది పొందే స్థలంగా మనం చూసినట్లయితే ప్రియ దేవుని పిల్లలరా, నెమ్మది పొందే స్థలంగా అంటే మనం ఇలా తీసుకుంటే బాగుంటుంది. మొదటిది స్థలమేమో నెమ్మది పొందే స్థలానికి ఇద్దాం, రెండోదేమో అగాధానికి ఇద్దాం, మూడోదేమో నరకానికి ఇద్దాం. ఎందుకంటే ఆ యాతన పడే స్థలంగా నెమ్మది పొందే స్థలం పైన ఉంది, మధ్యలో అగాధం ఉంది. ఎందుకు ఈ మాట కూడా మనం ఇట్లా మెన్షన్ చేసి ఉంటే కన్నులెత్తి చూస్తున్నాడట. కన్నులెత్తి పైకి కదా, పైన ఉందని కదా మనకు అర్థమవుతుంది. అందుకండి కనుక నా ప్రియమ దేవుని పిల్లలరా, ఈ యొక్క లోకాల్లో మనం చూసినట్లయితే ఈ పాతాళ లోకంలో ఉన్న 3 స్థలాలు ఉండయి ఆత్మలుగా బాధపడుతూ యాతన అనుభవిస్తున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. గమనించారా? అదే పైకి వస్తే, భూమి మీదకి వస్తే, భూమి మీద శారీరకంగా శరీరం సుఖపెట్టుకునేటటువంటి పరిస్థితి, శరీరాన్ని దుఃఖపరుచుకున్న వ్యక్తి భూలోకంలో కనబడుతుంది. అంటే సుఖ దుఃఖాలు ఆ యొక్క భూమి మీద కనబడుతున్నాయి. ఏమండి? ఆ లోకంలో కనబడుతుంది శారీరకంగా. ఆ శరీరము చనిపోయిన తర్వాత, ఆ శారీరకంగా మరణించిన తర్వాత శరీరం మట్టికెళ్ళిపోతుంది. కానీ ఆత్మలు పాతాళంలో సుఖపడాలా లేకపోతే యాతన పడాలా అనేది ఆ శరీరం చేసినటువంటి దానికి శిక్ష లేకపోతే ఫలము ఇదిగో ఆత్మలు అనుభవిస్తున్నాయి. అంటే మనం చేసిన క్రియలన్నిటికీ శిక్ష పడేది శరీరానికి కాదు, ఆత్మకి. అందుకే సామెతలు అంటాడు, ప్రేమ దేవుని బిడ్డలారా, 8వ అధ్యాయం అనుకుంటా, 18వ అధ్యాయం 17, 14 వచ్చిన అంటాడు, ఆత్మ మన బాధని అన్నిటిని ఓర్చుకొనును అంటాడు.
అంటే ఆత్మ భరిస్తుంది, శరీరం హాయిగా మట్టికెళ్ళిపోయింది, నీకు ఏ బాధ లేదు. అందుకే క్రీస్తు ప్రభువు వారు మరి యోహాను సువార్త 6:63లో ఆత్మవే జీవింప చేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం. ప్రయోజనకరమైన ఆత్మ నుండి నిష్ప్రయోజనమైన శరీరం బ్రతికించింది కనుక మనిషి బ్రతుకు కాలంలో ఆ శరీరాన్ని చంపి ఆత్మానుసారంగా జీవించవలసిన వ్యక్తి రోజున మరి ఆత్మను చంపి శరీరాన్ని జీవించి అతను వారి ఇష్టం వచ్చినట్టు జీవించి ఇదిగో కన్ను మూస్తున్నటువంటి మరుక్షణమే నరకానికి వెళ్ళిపోతున్న జీవితాలు ఎన్ని చూడట్లేదు మనం ఈరోజు. ఆత్మ అంతగా యాతన పడుచున్నట్లుగా ఈ భాగంలో మనకు కనపడుతుంది. కనుక నా ప్రియమైన దేవుని పిల్లలరా, ఈ ఆత్మ యాతన పడుచున్నది. సో ఈ రెండు స్థలాల్లో ఆత్మానుసారంగా ఉన్నటువంటి పాతాళంలో యాతన నెమ్మది పొందుకున్న, భూలోకంలో ఇష్టం వచ్చిన ప్రతి శరీరాన్ని నెమ్మది యాతన పొందుకున్న ఈ రెండు స్థలాల్లో మనకు కనబడుతుంది. కానీ పరలోకంలోనికి వెళ్ళినప్పుడైతే ఈ లోకాలు రెండు లోకాలుగా పరలోకంలోకి వెళ్ళినట్లయితే మొదటి లోకానికి అక్కడ ఏమీ ఉండవు. ఇట్లాంటి యాతనకరమైనటువంటివి ఆ యొక్క శరీర సంబంధమైనటువంటివి ఏమీ ఉండవు. ఎందుకని అక్కడ ఏడ్పు, ఆకలి, దుఃఖము, వేదన ఏమీ ఉండవు. ప్రతి కన్నీటి బాష్ప బిందును దేవుడు తుడుస్తాడు. అక్కడ ఒకటే ఒకటి ఉంటుంది, ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు చెప్పటం తప్ప వేరే పని ఏమీ కూడా ఉండదు. ఏమీ లేనిది ఏదైనా ఉన్నది అంటే పరలోకమే. ఆత్మలుగా ఈ యొక్క పాతాళంలో కూడా నెమ్మది పొందే స్థలము, నెమ్మది పొందే ఆత్మలు ఉన్నాయి, ఇబ్బంది పడే ఆత్మలు ఉన్నాయి. దేవదూతలుగా ఈ నరకంలో ఉన్న స్థితి కనబడుతుంది. భూలోకంలో ఉన్న పరిస్థితి కూడా నెమ్మది పొందే మనుషులుగా సుఖంగా ఉన్నారు, కష్టపడే మనుషులుగా కూడా కనబడుతున్నారు. కానీ ఇక్కడ దానిని బట్టి పాతాళంలో వస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ పాతాళంలో పరిస్థితిని బట్టి పరలోకంలో ఫలితం మనకు అంటే ఒకదాని మీద ఒకటి ఆధారపడినట్లుగా మనకు. కనుక ఈ సమయంలో దేవుని పిల్లలారా, ఇంతకీ పాతాళములో మరి యాతన పడుచున్నాడు అంటే మరి నరకాన్ని గురించి, ఈ గెహిన్నాని గురించి ప్రియమైన దేవుని పిల్లలారా, గ్రీకు పదంగా ఇక్కడ అగ్ని ఆరదు పురుగు ఏమవుతుంది, అగ్ని ఆరదు పురుగు సావదు. అంటే నిత్యము మండుతూనే ఉంటుంది, నిత్యం మండుతూనే ఉంటుంది, నిత్యం మండుతూనే ఉంటుంది. ఆ మాట చదువుతున్న మార్కు సువార్త 9వ అధ్యాయము 48వ వచనంలో ఓ చక్కటి మాట మార్కు గారు మెన్షన్ చేశారండి. చూడండి, మార్కు సువార్త 9వ అధ్యాయము 48వ వచనాన్ని నేను చదువుతున్నానండి. నరకమున వారి పురుగు సావదు, అగ్ని ఆరదు. నరకంలో అగ్ని జ్వాలల యాతన పడుచున్నాను అన్నాడు కదా, లాజర్ను పంపించి నాలుక చల్లార్చడానికి అని చెప్తే అక్కడ వారు ఇక్కడ రావడానికి లేదని అబ్రహాం గారు చెప్పారు కదా. కనుక ఈయన కూడా దేవుని పెట్టే, కానీ దేవునికి చెందకుండా బ్రతికాడు. అది సో ఇద్దరు ఎందుకు యాతనకర స్థలానికి నెమ్మది పొందే స్థలానికి వచ్చారంటే మనిషి తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ఇదే కఠినమైనటువంటి శిక్ష ఆత్మ అనుభవించాలి. మనిషి దేవి చిత్తాన్ని బట్టి అనుకూలంగా జీవిస్తే శారీరకంగా లోకంలో కొంత కష్టమో నష్టమో వ్యాధో కలతో కలిగిన కన్ను మూసిన రోజు నెమ్మది పొందే స్థలంలో నీ ఆత్మ ఉండడానికి అవకాశం ఉంది. అది భూమిపైన ఉన్నప్పుడే నిర్ణయించుకున్నాడు. ఈ నిర్ణయంలో ధనవంతుడు నిర్ణయించడంలో ఫెయిల్ అయిపోయాడు కనుక నరకానికి వెళ్ళాడు. ఇదిగో ఈ నిర్ణయించుకోవడంలో లాజర్ గారు మరి ఆయన చిత్తార్థం జీవించేదిగా నెమ్మది పొందే స్థలానికి వచ్చాడని యేసుప్రభు బ్రతికి ఉన్నద పరిస్థితిని, చనిపోయిన వాళ్ళు అనిపిస్తున్న ఆత్మల పరిస్థితిని కూడా యేసుప్రభు చెప్పారండి. ఎంత చక్కగా ఉందండి. మరి ఈ రోజున మనం ఆలోచిస్తుంటే మన బ్రతుకు కన్ను మూస్తే అసలు ఎక్కడికి వెళ్తామనేటువంటి భయంగా ఉందా, ఎక్కడికి వెళ్తామనేటువంటి నిర్ణయంగా మన జీవితానికి ఉందా? నీతిని, న్యాయాన్ని, యథార్థతను అనుసరించేటటువంటి క్రీస్తు సారూప్యంలో క్రీస్తును కలిగి జీవిస్తున్న మనము క్రీస్తు పోలికలు సంతరించుకుంటానికి కొద్దిగా సహనము, కష్టం వచ్చిన శ్రమ వచ్చిన భరిస్తూ ముందుకెళ్తున్నామా, లేక ఆ దేవుడే కష్టాలు శ్రమలు గుండా నడిపిస్తాడు అనే సంగతి మర్చిపోయి మరలా రివర్స్గా నాకు అన్ని సుఖాలే కావాలి, అన్నీ అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలని అడుగుతున్నావే అనుకో, నీకేం అర్థమైనట్టు ఒకసారి ఆలోచించు. నువ్వు అడగకముందే నీ అవసరతని తెలిసినటువంటి దేవుడు ఇక నువ్వు అడుగుతూ ఉంటుంటే నీకు ఇచ్చేస్తవే కాదు, ఇచ్చేసిన అన్నీ ఇచ్చేసినా ఏం చేసుకుంటావు? తింటాకి నోరు ఇవ్వాలి కదా. ఒకరికి అన్నీ ఇస్తాడట, అనుభవించడానికి అవకాశం అని అంటాడు ప్రసంగి 6వ అధ్యాయం. సో నేను ఇంకా పెంచడం కన్నా ఇక్కడ అగ్నిలోనికి ఎందుకు వెళ్ళాడు అని అంటే పాపము చేసిన వారిని ప్రియ దేవుని బిడ్డలారా ఆ నరకం, ఆ పాతాళం పట్టుకుంటుందండి. ఆ పాతాళంలో ఉన్నటువంటి వ్యక్తికి అగ్ని ఆరదు, పురుగు సావదు. ఇక మంటలే మంటలు మంటలు, ఆ అండిలో కాలిపోతుంది ఆత్మ.
కాలిపోతూ ఉన్నది. ఇంకా అది తప్పించుకునే అవకాశం లేదు, ఛాన్స్ అంతకంటే లేదు. ఏంటి, తప్పించేవారు రారు. అందరూ కూడా అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు ఎక్కువగా నరకానికి పోయేటటువంటి వారికి ఉన్నటువంటి వారు, పాతాళం నరకానికి వెళ్ళేటువంటి వారికి ఎక్కువ ఉన్నారు. కానీ ఆధ్యాత్మికంగా మరి చనిపోయి నదు పొందు స్థలానికి వచ్చేవాళ్ళు తక్కువగానే ఉన్నారు. యేసు ప్రభుని కూడా ఆనాడు అడిగారు, రక్షణ పొందుకుంటానికి కొద్దిమందేనా? అవునవును. ఏర్పరచబడినటువంటి వారు అనేక మంది. ఏమండి ఏమండి ఆ ఏర్పరచబడినట్టు మరి పిలువబడినటువంటి వారు అనేక మంది, ఏర్పరచబడినటువంటి వారు కొద్దిమంది. ఆ కొద్ది మందిలో మనం ఉండాలి అంటే ఇదిగో లాజర్ లాంటి ఇన్ని కష్ట నష్టాలు వచ్చిన నీతిని తప్పకుండా బ్రతికేటువంటి బిడ్డలు ఉండాలని మనకి బోధిస్తుంది. లాజర్ని రేపటి కాలంలో ఆలోచిస్తే ఈ నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు. అంటే ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు గమనించినట్టయితే కింద అగ్ని ఉందని చెప్పాను కదా, భూమి దిగు భాగాన్ని అగాధం. అసలు ఈ సృష్టి అంతటికీ కలగటానికి అంతా కూడా మూల పదార్థం ఏదైనా ఉన్నది అంటే అగాధ జలములే. ఈ అగాధ జలములో నిప్పున్న దానికి ఆ యొక్క పాతాళాన్ని, అంత అగాధంగా ఉన్నటువంటి ఆ ప్రదేశాన్ని కూడా కొంత నెమ్మది పొందే స్థలంగా దేవుడు ఉంచాడు. ఏమండి, అదే పాతాళంలో అదే యాతనకరమైన పరిస్థితిగా కొద్ది బాగా ఉండినట్లు మనకు కనబడుతుంది. భూలోకములు కూడా యాతనకరమైన అగ్ని లాంటి శ్రమలు నీకు వచ్చిన కాలిపోకుండా కాపాడటానికి షడ్రగ్ మెషక్ భూలోకంలో కూడా కాపాడతాడు. ఒకవేళ బాధలన్నీ నువ్వు అనుభవిస్తే అగ్ని కాలుతున్న ప్రదేశంలో ఈ యొక్క పాతాళంలో కూడా నీవు అగ్నిలో కాలిపోకుండా నెమ్మది పొందేటటువంటి ఏసీలా కూడా ఆనాడు షడ్రగ్ మెషక్ ఏర్పాటు చేసినట్టు ఆయన కొన్ని నిలబడినటువంటి వారికి మరణించిన తర్వాత కూడా అంటే అలాంటి అగ్ని ప్రదేశంలోనే నెమ్మది పొందే స్థలముగా దేవుడు ఉంచేయడానికి ఎంత చక్కగా సరిపోతుందండి. ఇది దేవుని పిల్లలారా, ఆలోచించండి. అగ్ని ఆరదు, పురుగు చావదు. అంటే అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుట ఉంటుంది అంటాడు. ఏంటి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుట ఉంటుంది. ఇంక ఎవరికి ఎవరు ఇది చేసుకోరండి. అది కట్టిగా చీకటి విలామగలని వెలుపటి చీకట్లో పడేయండి అంటాడు. కనుక ఇంత భయంకరమైనటువంటి ఆ శిక్ష, అయ్యో 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 అని అంటమే. అంటే కాలుతూ ఉంటుంది కానీ చచ్చిపోరు, అలా అలా ఏగుతూ ఉంటుంది, మాడిపోయి బూడిదైపోయే అవకాశం ఉండదు. ఆ బాధకి రెస్ట్ ఉండదు, విడుదల ఉండదు. అసలు ఇంక నువ్వు ఎన్ని చెప్పుకున్నా దాన్ని బయటకు వచ్చేటువంటి ఛాన్సే లేదు. నేను తప్పించే నాదులు కూడా లేరు. అక్కడ మంచి మాటలు చెప్పి తప్పుకుంటానికి వీలు కలుగు స్థితిగతులు కూడా లేదు. ఎందుకంటే పైన ఉన్నప్పుడు అన్నీ జారుచుకున్నావు కనుక అన్నీ పోయినవి. ఇక అనుభవించడం తప్ప వేరే అవకాశం లేదు. సో అంత భయంకరమైన ప్రదేశం ఉంది. కనుక నా ప్రియమైన దేవుని పిల్లలరా, ఈ మాటను బట్టి మనం ఆలోచిస్తున్నటువంటి ఏంటిదంటే అంత యాతనకరమైన పరిస్థితులు ఉన్నటువంటిది. అసలు ఎందుకు దేవుడు, ఇది పాయింట్, అసలు ఎందుకు దేవుడు ప్రేమమయుడు కరుణమయుడు తన గర్భాన పుట్టిన బిడ్డలను ఇంత కఠినముగా శిక్షిస్తున్నాడేంటి అనేటువంటి పరిస్థితి కూడా మనకు రావచ్చు. అంతే కదండి, ఇంత కఠినంగా శిక్షిస్తున్నాడేంటి అనే స్థితి రావచ్చు. నిజమే, దేవుని న్యాయాధిపతి అండి. పాపానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే. పాపం చేసిన వ్యక్తికి వీలు కలిగేటువంటి మార్గాలుగా తన కుమారుడు క్రీస్తు ద్వారా ఎన్నో అవకాశాలు మనిషికి ఇచ్చాడు. ఆ క్రీస్తు రూపం మరి మారు మనసు పొంది రక్షణ పొందుకుంటే ఆ పాప శిక్షను తప్పించబడవచ్చు అనే అవకాశాన్ని ఇచ్చాడు. ఆయన కొననటువంటి వ్యక్తులకు, ఇదిగో వాళ్ళ ఇష్టాంతం జీవించినటువంటి వ్యక్తులకు ఆ యొక్క పాతాళం అనేటువంటి నరకములో ఆయన కోపాన్ని తీర్చుకుంటున్నాడు అనవచ్చు. అట్టి సమయంలో అటువంటి ఆయనకి ఆయాస్కరం బతికినటువంటి వాడు కొడుతున్నాడు, శిక్షిస్తున్నాడు, అది పనిష్మెంట్ ప్రదేశము అని అనవచ్చండి. కానీ భూలోకంలో అయితే దేవుని కొరకు వీళ్ళు పనిష్మెంట్ అనిపించారు. దేవుని ఆజ్ఞానుసారం బ్రతుకుతూ వీళ్ళు పనిష్మెంట్ అనిపించారు. వాళ్ళు నెమ్మది పొందే స్థలానికి వచ్చారు. పాతాళంలో నెమ్మది పొందే స్థలం వాళ్ళైతే అగ్నిగుండం. ప్రియ దేవుని పిల్లలారా, ఈ అగ్నిగుండము భయంకరమైనది. సో ఈ అగ్నిగుండం ఎవరికి ఏర్పాటు చేశాడు అని అంటే నీకు నాకు మానవులకు ఏర్పాటు చేసినటువంటిది మాత్రం కాదు ఈ అగ్నిగుండం, ఈ నరకం. మరి ఎవరి కొరకు ఏర్పాటు చేశాడండి అని అంటే బైబిల్ చదువుకుందాం. ఎవరికో మనం చూద్దాం. 41 వచనం, మత్తయి సువార్త 25:41. అప్పుడు ఆయన ఎడమవైపు నుండి వారిని చూచి, శపించబడిన వర్లారా, నన్ను విడిచి అపవాదికిని వారి దూతలకు సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికి పోవుడి. ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఇది
తీర్పు దినాన జరిగేటటువంటిది అనమాట. ఈ మాట మనం ఇప్పుడు ఎందుకు మనం తీసుకున్నామంటే, రేపు చెప్పే మాటలు ఇది వస్తుంది. ఈ మాట మన నిత్యాగ్నిలోనికి పోండి. ఎప్పుడిది? ఆయన తిరిగి లేచిన తర్వాత, లేకపోతే ఆ పరలోకంలో వచ్చిన తర్వాత తీర్పు తీర్చబడుతుంది. ఆ తీర్పులో ఎడమవైపు నుండి రెండు వారు పలుకుతున్న మాటగా మనకు కనబడుతుంది. ఈ తీర్పు రోజు జరిగేది. అప్పటికి ఆల్రెడీ పోండి అనే మాట అంటున్నాడంటే, ఈ మాట మనం ఎందుకు తీసుకున్నామంటే, ఎడమవైపు నుండి వారిని చూసి సాతాను వాని దూతలకు ఏర్పాటు చేయబడినటువంటిది ఈ నరకము అని మనం తెలుసుకోవటానికి ఈ పదాన్ని మనం తీసుకున్నాం. అంటే దీన్ని బట్టి మనుషులకు తన పిల్లలైన వారికి ఏర్పాటు చేసింది కాదు. తన పిల్లలు ఉండటానికి, తన కొరకు బ్రతకటానికి భూలోకం ఇచ్చాడు. తన కొరకు బ్రతికిన తర్వాత మరలా పరలోకానికి నా బిడ్డలు నా దగ్గరికి రావాలి అని దేవుని యొక్క ఆశయం, సంకల్పం. ఈ మధ్యలో దేవుని పిల్లలు దేవుని బిడ్డలకు దేవుని పిల్లలు కాకుండా ఆ దుష్టుడు వైపు మళ్లించుకొని ఆ దుష్టునికి శిక్ష విధించినట్టు శిక్షలోనికి ఆయన పిల్లలైనటువంటి వారిని ఇచ్చుకొని వెళ్ళిపోతున్నారు కనుక, వెళ్ళిపోయిన అటువంటి వారికి తండ్రిని విడిచిపెట్టి సాతాను సొత్తుగా మార్చబడిపోయినటువంటి వారికి, సాతానుతో తను వెంబడిస్తూ తన క్రియ చేసుకుంటూ ఉన్నటువంటి వారి తను వెంబడిస్తున్నటువంటి సాతానికి ఇచ్చిన శిక్షలోనికి వీళ్ళు వెళ్ళేటట్లుగా న్యాయాధిపతిగా దేవుడు తీస్తున్నది తప్ప ప్రేమ లేక కాదు. ప్రేమను కలదనుకున్నారని అవకాశం ఇచ్చిన అవకాశం జారించుకున్నారు వాళ్ళు. కనుక ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, ఒక నీ జీవితంలో కూడా దేవుడు ఎన్నో అవకాశాలు నీకు ఇచ్చుంటాడు. ఇప్పుడు నీ జీవితంలో ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. ఒకసారి మనసు పెట్టి ఆలోచించి, ఇప్పటికి ఎంతో ఇచ్చిన అవకాశం జారించుకున్నారేమో. కన్ను మూసిన మరుక్షణం నీ ఆత్మ నెమ్మది పొందే స్థలానికి వెళ్తుందా, లేకపోతే ఇది చెప్తున్న నరకం అనేటటువంటి భయంకరమైనటువంటి అగ్ని ఆరదు పురుగు చావని స్థలానికి వెళ్తుందా? ఒకసారి చూసుకో, ఆలోచించుకో అని ప్రభుని ఒకటి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అసలు మాట ఈ మాట చెప్పి ముగిస్తాను. ఎలాగంటే, ఇప్పుడు ఈ యొక్క పాతాళం ఉంది కదా, ఈ పాతాళ ఆత్మలన్నీ కూడా మరి యాతనకరమ స్థలంలో ఉన్నాయి. ఆదాము నుండి నేటి వరకు, రేపటి కాలం యేసు వచ్చేంత వరకు చనిపోయిన ఆత్మలన్నీ కూడా దేవుని కొరకు అనుకూలమైతే నెమ్మది పొందే స్థలం, ఆయనకి ప్రతికూలంగా జీవిస్తే ధనవంతుడు ఉన్న స్థలానికి వెళ్తాయి. ఈ యొక్క ఆత్మలన్నిటికీ ఈ పాతాళంలో పరిస్థితి అంతా కూడా పర్మనెంట్ ప్లేస్ మాత్రం కాదు. బాగా గమనించాలి. ఇది పర్మనెంట్ ప్లేస్ కాదు, ఇది టెంపరీ ప్లేస్. ఇక్కడ నుండి చనిపోయిన తర్వాత ఈ పాతాళంలోకి వెళ్ళిన ఆత్మలన్నీ కూడా ఇవన్నీ ఒక రోజున పరలోకములోనికి నీతిమంతులు వెళ్ళిపోతారు. ఆ యొక్క నరకములో ఉన్నటువంటి యాతన పడుతున్నటువంటి వారు నిత్యాగ్ని దండనలోనికి, నిత్యాగ్ని దండన నిత్యము ఉంటుంది. అంటే ఇది నిత్యము ఉండేది కాదు, టెంపరీ. ఈ పాతాళంలో ఉన్నటువంటి ఎందుకు టెంపరీ వివరిస్తానండి. ఎందుకు టెంపరీ అని అంటే, యేసు ప్రభుల వారు పరలోకానికి వెళ్ళిన తర్వాత తిరిగి వస్తాను, మరి మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. ఎందుకు? మీకు స్థలం సిద్ధపరుస్తాను, వస్తాను, మీ స్థలాల్లో మేము ఉంచడానికి, నేను ఉన్న స్థలం మీరు ఉండటానికి తీసుకొని వెళ్తాను. ఈలోపు మీరు వెయిటింగ్ ప్లేస్ అంటారు దీన్ని. ఆ వెయిటింగ్ ప్లేస్ అనేటువంటి పాతాళంలో మీరు ఉండాలి. ఉండాలంటే ఎవరు? ఆత్మలు ఉండాలి. ఆ పాతాళంలో దేవదూతలు ఉన్నాయి, లాజర్ లాంటి పనికిమాలిన అదేంటే భయంకరమైనటువంటి శరీరాలతో జీవించినటువంటి ఆత్మలు ఉన్నాయి. దేవుని కొరకు మనస్ఫూర్తిగా చిత్తాన్ని నెరవేర్చిన ఆత్మలన్నీ కూడా పాతాళంలో ఉన్నాయి. అదే లోకంలో కూడా ఇలాంటి క్యారెక్టర్సే ఉన్నాయి. లోకంలో శారీరకంగా ఉన్నటువంటి క్యారెక్టర్స్ అవే. దానిని బట్టి ఫలితార్థం ఇక్కడ కనబడుతుంది. మాట అర్థమైందండి? సో ఇక్కడ ఎందుకు టెంపరీ అని అంటే, ఆయన రాలేదు అంటుంది కదా, ఇంక కాస్త వివరంగా అర్థమవటానికి ఒక మాట చెప్తున్నానండి. ఏంటి అంటే, మీరు గమనించినట్లయితే ప్రియ దేవుని పిల్లలరా, ఇప్పుడు దొంగతనం చేసిన వ్యక్తి లేకపోతే మరొకటి చేసిన వ్యక్తిని ఫస్ట్ ఎక్కడ పెడతారు? రిమాండ్లో పెడతారు. పోలీస్ స్టేషన్లో ఏమంటే రిమాండ్లో పెడతారు. రిమాండ్లో పెట్టిన తర్వాత అది టెంపరీ. రిమాండ్లో కూడా శిక్ష ఉంది. రిమాండ్లో కూడా జైలు లాంటి వస్తువుతో అది బంధించి దాంట్లో ఇరుకులోనే పెడతారు. ఏమండి? రిమాండ్. ఈ లోక సంబంధ విషయాన్ని కొద్ది అర్థం అవటానికి ఆధ్యాత్మిక స్థితిని పోలుస్తున్నాను. ఇట్టి రకాలైనటువంటి రిమాండ్లో ఉండి రిలీజ్ అవటము, బెయిల్ మీద రావటం ఇలాంటి భూలోకంలో ఉంటాయి. కానీ అక్కడ నరకంలోకి వెళ్ళినటువంటి వ్యక్తికి కానీ పాతాళంకి వెళ్ళిన వ్యక్తికి అట్లాంటివి ఉండవండి. దాన్ని రెండు మాటలు చెప్పి అర్థవంతంగా ముగించుకుంది. సో ఈ రిమాండ్లో ఉన్న వ్యక్తికి మొత్తం మీద ఎట్టకెళ్ళకు కోర్టుకి వెళ్తుందండి. ఏమండి? కేసు కోర్టుకి వెళ్ళిన తర్వాత నువ్వు చేసావా లేదా దొంగతనం దోషవా నిర్దోషవా తీరుస్తారండి. ఎవరికి? రిమాండ్లో ఉన్నటువంటి వ్యక్తికి.
ఈ రిమాండ్లో వ్యక్తికి తీర్పు తీర్చిన తర్వాత ఈయన ఏ తప్పు చేయలేదని తేలింది అనుకోండి, అప్పుడు దాకా రిమాండ్లో ఉన్న శిక్షలో ఉన్న రిలీజ్ అయి వెళ్ళిపోతే లోక సంబంధమైనటువంటిది ఇది. లోక సంబంధ శిక్షల్లో మనం ఏర్పాటు చేసుకున్నటువంటి క్రమం. లేదు, ఒకవేళ రిమాండ్లో ఉన్న వ్యక్తి నిజంగానే తప్పు చేసేవారు, నిన్ను అరెస్ట్ చేశారు, చేసింది కరెక్టే, నువ్వు తప్పే చేసేవని తేలింది అనుకోండి, ఇప్పుడు తీసుకొని రిమాండ్లో ఉన్న వ్యక్తిని తీసుకెళ్ళి పర్మనెంట్గా శిక్షాస్మృతి కాలం పూర్తయ్యేంత వరకు తీసుకెళ్ళి జైల్లో పెడతారు. రాజమండ్రి చెర్లపల్లి లేదంటే కానీ అదండి అలా ఉంటుంది. అంటే ఇది టెంపరీ ఒక ఇది రిమైండ్ అనుకోవాలి. దీన్ని అయిపోయిన తర్వాత ఆ ఆత్మలను కూడా పాతాళంలో రిమైండ్ అనుకుంటే తర్వాత ఇక పోనీ ఇక్కడ ఇంకోసారి మాట చెప్పనండి. ఈ యొక్క జైల్లోకి వెళ్ళిపోయినా పర్మనెంట్గా రాజమండ్రి జైలుకి వెళ్ళినా అందరికీ బెయిల్ ఉంటుందండి. కొద్ది రోజులు అటో ఇటో బెయిల్ వస్తారని నమ్మకం ఉంటుంది. మనం వెళతాము మళ్ళీ చూసుకుంటాము అని నమ్మకం ఉండొచ్చు. చనిపోతే చెప్పలేను అనుకోండి, తప్పనిసరిగా వస్తాం, మన వెనకాల ఉన్న వాళ్ళు ట్రై చేస్తారు, రిలీజ్ అవుతుంది. ఇది లోకంలో జరిగేది. అది దైవ సంబంధం విషయంలో జరిగేటట్టు కాలేదు. దానికి ఎటువంటి సంబంధం లేదండి. అర్థం అవటానికి మనం మాత్రం చెప్పుకున్నాం. ఇది రిమాండ్, అది జైలు. ఇది రిమాండ్లో ఉన్నటువంటి వారు బయటకు వస్తారు తప్పనిసరిగా. ఆ యొక్క పాతాళంలో ఉన్నటువంటి అందరూ ఈ పాతాళంలో ఉన్న తీర్పు తీర్చబడిన తర్వాత నిత్యాగ్ని దండనలోనికి, అది రెండవ మరణంగా నిత్యాగ్ని దండనలోనికి, ఆ యొక్క నరకంలో ఉన్నటువంటి నిత్యాగ్ని దండలో ఇక నిత్యము అక్కడ ఉండిపోతారు. కానీ మరలా రిలీజ్ అవటం కానీ కదలటం కానీ మెదలటం కానీ ఏమీ ఉండదు ఇక్కడ. ఇంకంతే. ఇక ఆత్మలంతే అలా కాలుతూ ఉండాల్సిందే చిన్ని జీవిత కాలానికి. యుగాలు శిక్ష ఆత్మ అనిపిస్తుంది. అది కనుక దీన్ని బట్టి కొద్దిగా అర్థం చేసుకుంది. ఇక అది శాశ్వతమైంది కాదు. ఇక్కడ ఇది పాతాళంలో ఉన్నటువంటి శిక్ష తప్పనిసరిగా రిలీజ్ అయ్యి తప్పనిసరి ఎక్కడికి వెళ్తే నిత్యాగ్ని దండనలోనికి. అదే నిత్యాగ్ని దండన, అదే రెండవ మరణం అని ప్లేస్ మారుతుంది కానీ శిక్ష మాత్రం కంటిన్యూ అవుతుంది. ఇంకెక్కడ కూడా ఆప్టింగ్ లేదు. అందుకే నరకంలో ఉన్నటువంటి వారికి ఎవరైనా వచ్చి బెయిల్ ఇస్తారని, ఎవరైనా వస్తారని, మళ్ళీ ఏమైనా అవుతామని ఇంక నో మోర్ హోప్స్. ఇంకా హోప్స్ ఏమి ఉండవండి. అంతే, అది వెళ్ళక్రితమే. దేని బిడ్డ ఇంత కఠినమైన శిక్ష మన చేసుకుని రావక్రితం మనం ఏం చేయాలి అంటే మన ఆత్మను ఆ నరకంలోకి వెళ్ళకుండా ఉండాలంటే భూమిపైన ఉన్నప్పుడే మనం నిర్ణయించుకోవాలి. చనిపోతాం తప్పనిసరి, కొద్ది వ్యవధి అని చెప్పాను. ఆ వ్యవధిలోనే క్రీస్తు ప్రభుని ఇంకా పాపంతో లేక రుగ్మతతో నీ ఇష్టానుసారంగా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు అనుకున్నట్టు నువ్వు చెప్పిందే సాగుతున్నట్లు వెళ్ళిపోయావంటే బ్రదర్ సిస్టర్, నీ జీవితం ప్రమాద పంచనం ఉంది. కన్ను మూసుకుని తెల్లారి కుయుగాలు కాలి నరకాగ్నిలో వెళ్ళిపోతుంది నీ ఆత్మ. అట్టి స్థితి నీకు వద్దు. ఎందుకు నువ్వు మారి మనసు పొందే అవకాశం దేవుడు ఇస్తున్నాడు. ఈరోజు గమనించుకొని, అయ్యా నేను తప్పు చేసి నీ శిక్షకి వెళ్ళను, ఇంత కఠినమైన శిక్ష ధనవంతుడికి ఉంది, నాకు ఆ శిక్ష వద్దు. కొద్దిగా ఈ లోకంలో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఏదైనా నేను తాళుకుంటాను, ఓర్చుకుంటాను, నేను నీతికి యథార్థత బ్రతుకున్నాను, క్షమించి ఈ నరక శిక్షను తప్పించు అని అంటే ఆ క్రీస్తు ప్రభు నిన్ను రక్షించి ఆ నరక శిక్షను తప్పించడానికి ఇష్టపడుతున్నాను. ఒకటి. రెండు, సోదరుడా సహోదరుడా, ఇంకా నువ్వు క్రీస్తులోనే జీవిస్తూనే క్రీస్తుని పోలి నడుస్తున్నాను అనుకుంటూనే ఇంకొక 2 in 1గా మిళితమైన జీవితం జీవించినట్లయితే నువ్వు కూడా ఆ నెమ్మది పొందే స్థలానికి వెళ్ళటం కష్టం. నీకు కష్టమిక అంటే నువ్వు పిల్లివాటం అటు ఇటు అంటే నీవు అటు ఇటు మారుతావేమో కానీ అటు ఇటు తీర్పు చెప్పడు, తీసుకెళ్ళి రూపేస్తాడు. అట్టి స్థితిగానే ఒకవేళ ఉంటే ఏదో ఒక పడవ ఎక్కడానికి ప్రయత్నించి ఆ పడవేదో నేను చెప్పేది ఏంటంటే లోటుపాట్లు ఉంటాయి. అయ్యా నేను పాదాలు చెంతను కాళ్ళు పట్టుకుని ఏడ్చి ఇక్కడ నుండి తప్పు చేయనయ్యా, నీ కొరకు నేను జీవిస్తా, మంచిగా నీతిగా నీ పనిని చేస్తా, నీ కొరకు నా ఆత్మలు నడిపించడానికి నా వంతు నేను సహాయం చేస్తా, నడిపించడానికి నేను నీ పనిముట్టుగా వాడబడతా అని అంటూ మార్పు చెందేవా ఒకళ్ళ కృపగల తండ్రి క్షమించి ధన్యుడిగా మార్చడానికి అవకాశం. కనుక ఈ సమయంలో సోదరుడా సహోదరి పెద్ద మనసు పెట్టి ఆలోచించు. ఈ చెప్పిన మాటలను బట్టి పాతాళములో తప్పనిసరిగా 3 ప్రదేశాలు ఉన్నాయి. ఒకటి పరదేశం ఉంది, అగాధం ఉంది, నరకం ఉంది. అన్ని ఆత్మలు వెళ్తాయి. అన్ని ఆత్మలు ఒకే స్థలంలో ఉండవు. అయితే నరకములైన ఉంటాయి, లేదా నెమ్మది పొందే స్థలంలోనైనా ఉంటాయి ఆత్మలు. అది భూమి మీద ఉన్నప్పుడే నిర్ణయించుకోవాలి. ఎలా అంటే ధనవంతుల ఆధారం స్టోరీ యేసుకు చెప్పిన దాన్ని మీకు జ్ఞాపకం చేసి అర్థం చేసుకొని, మీకేమైనా అర్థం కాకపోతే తప్పనిసరిగా నాకు ఫోన్ చేయగలరు. నాకు తెలిసినంత వరకు నేను చెప్పాను.
ఒకవేళ ఇంకా అనుభవనీయులు ఇంకా విషయం చెప్తే నేను నేర్చుకుంటాను. నేను వ్యతిరేకం కాను. ఒక లోటుపాట్లు ఏమైనా ఉన్నట్టు ఉంటే నేను తప్పనిసరిగా సరిచేయండి పెద్ద మనసుతో. మరి అట్టి కృప అటువంటి ఆలోచన దేవుడు మనందరికీ ఇవ్వాలని ఒకరికొకరు మనం ప్రార్థన చేసుకుంటూ సాగిపోయి ఆత్మ తోడ్పాటు మరి దేవుడు మన కలుగు చేయాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. పరమ తండ్రి, నీ కొందనలయ్యా, పలకబడిన మాటలో పరమార్థమైన బిడ్డలను మేము గమనించుకొని మీ చిత్తానుసారం సాగిపోయే కృప మాకు అనుగ్రహిస్తుంది. కొన్ని మాటలైతే జ్ఞాపకం చేసే తండ్రి, అర్థం చేసుకుని మా బ్రతుకులు వ్యర్థము కాకుండా మీ చిత్తానుసారంగా జీవించి ఆ నెమ్మది పొందే స్థలానికి వెళ్ళగలిగే బ్రతుకు భూమి మీద ఉన్నప్పుడే మరణానికి ముందుగానే సిద్ధపరచుకునే ఆలోచన మాకు రేకెత్తించినందుకు కృతజ్ఞతలు. వీరిని బిడ్డలు దీవించండి. మరి రేపటి కాలం కలుసుకోవటం మీరు అంగీకరిస్తే అంతవరకు నన్ను మమ్మల్ని బిడ్డలందరూ మీ కొరకు భద్రపరిచి నడిపించు. క్రీస్తు యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.